హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో, చాలా రోజులుగా నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు గదా! ఐ నో గైస్, ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ దట్. సో, ఇక్కడ నాకు మా హస్బెండ్‌కి ఏమైందంటే బ్యాక్ టు బ్యాక్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను వెంటనే వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కుదరలేదు. సో, ఇప్పటి నుంచైతే రెగ్యులర్‌గా వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తాను. సో, మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. సో, మేమిక్కడ తెగనుంగన్ వాటర్ ఫాల్స్ విజిట్ అయిపోయిన తర్వాత లంచ్ కోసం అయితే ఈ ప్లేస్‌లో ఆగాము. సో, బాలీలో వీళ్ళు హిందూయిజం ఫాలో అవుతారు. మనలాగే వీళ్ళకి హనుమంతుడు, రాముడు, సీత ఇట్లాంటి దేవుళ్ళందరిని వీళ్ళు కూడా ఫాలో అవుతారనమాట. కాకపోతే వీళ్ళకి, మనకి విగ్రహాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ స్టోరీ అంతా సేమే ఉంటది. సో, ఇక్కడైతే ప్రతి ఇంటి పక్కన ఒక టెంపుల్ అయితే కట్టుకుంటారు వీళ్ళు. సో, ఎవ్రీ హౌస్ హాస్ ఎ టెంపుల్ అనమాట. సో, అలాగా మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఎట్లయితే పూజా రూమ్ ఉంటదో వీళ్ళకేంటంటే ఇంటి పక్కనే వీళ్ళొక టెంపుల్ కట్టుకుంటారు. సో, ఎవ్రీ హౌస్ పక్కన ఒక టెంపుల్ అయితే మీరు చూడొచ్చు బాలీలో తిరుగుతున్నప్పుడు. సో, ఇక్కడైతే మేము ఫ్రైడ్ నూడిల్స్ తిని బనానా డెజర్ట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ వ్యూ అది బావుందని నేను మీకు చూపిస్తున్నాను. సో, ఈ రెస్టారెంట్ పక్కనే రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో, వెనక నుంచి చూస్తే రైస్ ఫీల్డ్స్ అయి మనకు కనిపిస్తున్నాయి కూర్చొని తినేటప్పుడు గూడా. ఫారినర్స్ కూడా చాలా మంది ఇక్కడ కనిపిస్తారు. అండ్ అందులో ఇండియన్సే ఎక్కువున్నారు బాలి అంతా గూడా. మెజారిటీ ఇండియన్ టూరిస్ట్సే కనిపిస్తున్నారు. సో, మేమైతే ఇక్కడ లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాది లో ఆఫ్ కాఫీ ప్లాంటేషన్స్ విజిట్ ఉంది. నెక్స్ట్ వోల్కనో పాయింట్ ఉంది. ఆ తర్వాత ప్యాడీ ఫీల్డ్స్ విజిట్ గూడా ఉందనమాట. సో, అవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. తప్పకుండా మీరు వీడియో చివరి దాకా చూడండి. సో, మేమైతే ఫైనల్‌గా ఈ కాఫీ ప్లాంటేషన్స్‌కైతే వచ్చేసాము. సో, వరల్డ్స్ ఫేమస్ లూవాక్ కాఫీ గూడా ఇక్కడ మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చని చెప్పారు. సో, ఇవన్నీ గూడా కాఫీ ప్లాంట్స్, కకాో ప్లాంట్స్, జింజర్, టర్మరిక్, పెప్పర్, హైబిస్కస్, మ్యాంగోస్టిన్ ఇవన్నీ గూడా వీళ్ళిక్కడ గ్రో చేస్తున్నామని చెప్పి చూపిస్తూ తీసుకెళ్తున్నారు. సో, ఇక్కడ నడుస్తున్నంత సేపు ఏదో ఫారెస్ట్‌లో నడుస్తున్నట్టు అనిపిచ్చింది. సో, ఇదనమాట లూవాక్ అనే యానిమల్. దీని పోపు నుంచే వరల్డ్స్ కాస్ట్‌లియస్ట్ కాఫీ అనేది తయారవుతుంది. లూవాక్ కాఫీ అనేది. మా హస్బెండ్ అయితే పెద్ద కాఫీ లవర్. సో, తనైతే ట్రై చేసాడు ఈ లూవాక్ కాఫీ. నేనైతే అంత కాఫీ లవర్‌నేం కాదు. సో, నేనైతే ఇట్లాంటి వాటికి దూరంగానే ఉంటాను కొంచెం. సో, వీళ్ళిక్కడ హార్వెస్ట్ చేసినవన్నీ గూడా మనకు ఫైనల్‌గా చూపిస్తున్నారు తీసుకెళ్ళి. వీళ్ళిక్కడ ఏమేమి గ్రో చేస్తున్నారో అవన్నీ గూడా.
సో, మీరెవరైనా కాఫీ లవర్స్ అయితే తప్పకుండా ఈ కాఫీ ప్లాంటేషన్ అయితే విజిట్ చేయండి. సో, ఇక్కడ బాక్స్‌లో పెట్టిందైతే ఈ లూఆ కాఫీ అన్నమాట. క్యాట్ షిట్ కాఫీ అంటారు. సో, ఇంకా వీళ్ళు గ్రో చేసిన టర్మరిక్, పెప్పర్, మళ్ళేమో జింజర్, కాఫీ బీన్స్ ఇవన్నీ గూడా చూపిస్తున్నారు. కకాఓ సీడ్స్ ఇవన్నీ చూపిస్తున్నారు చూడండి. సో, ఇక్కడ అన్నీ ఫ్రెష్‌గా అయితే దొరుకుతున్నాయి. సో, మీరెవరైనా కాఫీ లవర్స్ అయితే మీరు ఈ ప్లేస్‌నైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా విజిట్ చేయండి. మ్యాంగోస్టీన్, లెమన్ గ్రాస్, హైబిస్కస్ ఫ్లవర్స్ అవి గూడా గ్రో చేసినయి చూపిస్తున్నారు. సో, ఇక్కడే కాఫీ రోస్టింగ్, కాఫీ గ్రైండింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో, వాటిలన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ అయితే ముందే ఫిక్స్ అయిపోయాడు. నేను లూఆ కాఫీ పక్కా కొనుక్కుంటాను ఎళ్ళేటప్పుడు అని చెప్తున్నాడు. సరే చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటదో ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దాంలే అని నేను గూడా ఓకే అన్నాను. సో, ఇవన్నీ గూడా ప్రీ మిక్స్ కాఫీ పౌడర్స్ అనమాట. సో, మనం డైరెక్ట్‌గా హాట్ వాటర్ మిక్స్ చేసుకొని తాగేయొచ్చు అని చెప్తున్నారు. సో, మమ్మల్నయితే ఇక్కడ కూర్చోబెట్టారు కాఫీ టేస్టింగ్ కోసం. సో, ఇక్కడ కాఫీ టేస్టింగ్ యాక్టివిటీ కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అనమాట. సో, కాఫీ టేస్టింగ్‌లో మాకు రకరకాల టీస్ అండ్ కాఫీస్ ఇచ్చారు. కాఫీ టేస్టింగ్ ప్రాసెస్‌లో మేము ఎక్స్‌పీరియన్స్ చేసినయి అవకాడో కాఫీ, లూఆ కాఫీ, మ్యాంగోస్టీన్ టీ, హైబిస్కస్ టీ, లెమన్ టీ, జింజర్ టీ. సో, ఇట్లాంటివన్నీ గూడా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మాకు ఛాన్స్ దొరికింది. నాకైతే అన్నిటికన్నా లెమన్ టీ బా నచ్చింది. మా హస్బెండ్‌కి మాత్రం అవకాడో కాఫీ బా నచ్చిందని జెప్పాడు. సో, ఇక్కడ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఈ కాఫీ ప్లాంటేషన్స్ పక్కన కూర్చొని మేమైతే రకరకాల హెర్బల్ టీస్ అండ్ కాఫీస్‌నైతే ఎంజాయ్ చేశాము. సో, కాఫీ టేస్టింగ్ అయిపోయినాక ఇక్కడ వీళ్ళు ఇట్లా ప్రీమిక్స్ పౌడర్స్ అనేవి అమ్ముతుంటే అక్కడ మా హస్బెండ్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి ఫైనల్‌గా లూఆ కాఫీ ఇంకా అవకాడో కాఫీ అయితే పర్చేస్ చేశారనమాట. సో, మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం గూడా ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ లాగా కాఫీ పౌడర్స్ తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో, మేమైతే ఇంక వేరేవి ఎక్కువ తీసుకోలేదు. జస్ట్ ఆ 2 వేరియంట్స్ తీసుకున్నాము.
సో, అవకాడో కాఫీ గూడా నాకైతే అంత సూపర్‌గా ఏమి అనిపించలేదు. మా హస్బెండ్ కాఫీ లవర్ కాబట్టి తనకు నచ్చిందన్నాడని తీసుకున్నాము. డిఫరెంట్‌గా ఉంది ఎక్కడ ట్రై చేయలేదు కదా అని జెప్పి. సో, ఈ కాఫీ ప్లాంటేషన్స్ అయిపోయిన తర్వాత వాల్కానిక్ పాయింట్‌కైతే ఎళ్ళిపోయాము. సో, వాల్కానిక్ పాయింట్ ఇట్లా జస్ట్ ఒక వ్యూ పాయింట్ లాగా దూరం నుంచి చూసి ఫోటోస్ అవి క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ వాల్కానిక్ పాయింట్‌లో ట్రెక్కింగ్ గూడా ఉంటది మిడ్‌నైట్. సో, అది చేస్తే మళ్ళీ నైట్ అంతా నిద్ర డిస్టర్బ్ అయ్యి నెక్స్ట్ డే అంతా స్పాయిల్ అయిపోద్దిలే అని మేమైతే వెళ్ళలేదు. అదయిపోయినాక రైస్ ఫీల్డ్స్‌కైతే వచ్చేసాము. సో, ఉబుద్‌లో అనమాట ఈ వ్యూ పాయింట్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాయన్నీ గూడా. సో, ఈ రైస్ ఫీల్డ్స్ కూడా ఇప్పుడు సీజన్ కాదని చెప్పారు. సో, ఇంకొక 2, 3 మంత్స్ అయితే బాగా మనకి ప్యాడీ అంతా కూడా కనిపించి ఇంకా బావుంటది చూడడానికి అన్నట్టుగా చెప్పారు. సో, ఇక్కడ కాసేపు ఉండి నేచర్‌ని ఎంజాయ్ చేసి ఫైనల్‌గా మా హోటల్‌కైతే వచ్చేసాము. డిన్నర్ చేసి నైట్ ఇంకా రిలాక్స్ అయిపోయాం ఫుల్‌గా. So that's all guys for this video. Hope you guys have enjoyed the video. Thank you. Bye.